యూనియన్ కార్యదర్శి. విశాఖపట్నం పోర్టు హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయొద్దని సొంత నిధులతో అభివృద్ధి చేయాలని చెప్పేసి సిఐటి గత 15 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే విశాఖపట్నం పోర్టు వచ్చిన తర్వాతే విశాఖపట్నం అభివృద్ధి అయింది. ఆ రకంగా విశాఖపట్నం అభివృద్ధికి తోడ్పడింది విశాఖపట్నం పోర్టు. విశాఖపట్నం పోర్టు ఏర్పడి 50 ఏళ్ళ తర్వాత సంపాదించి ఇక్కడ కార్మికులు కష్టపడి వచ్చిన లాభాల నుంచి పోర్ట్ హాస్పిటల్ ఏర్పడింది. అందుకే గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ అని పేరు వచ్చింది. ఆ రకంగా మా రక్తం శ్రమతోటి ఏర్పడిన హాస్పిటల్ ఇది. ఈ రోజుకి హాస్పిటల్ కానీ పోర్టు కానీ చూసుకునేటప్పుడు ఈ సంవత్సరం 386 కోట్ల లాభాలు వచ్చాయి. కేంద్రానికి, రాష్ట్రానికి, మున్సిపాలిటీకి 171 కోట్లు పన్నులు కడతా ఉన్నాం. ఆ రకంగా పోర్ట్ హాస్పిటల్ ఒకటి బంగారు బాతులాగా ఉంది. ఆ రకంగా లాభాలు వస్తూ ఉన్నాయి. కేంద్రానికి సంక్షేమ పథకాలు కానీ ఇతర వాటికి ఉపయోగించడానికి మోడీ గారి జీతాలకు కూడా మేము డబ్బులు ఇస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మాకు వెల్ఫేర్ మెజర్గా ఉన్న మా హాస్పిటల్ని ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేయాలని చెప్పేసి మోడీ గారు నిర్ణయం చేసుకున్నారు. 100 రోజుల్లో ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఏం చేస్తారట? 300 పడకలు చేస్తారట, 222 కోట్లు దీనికి ఖర్చు పెడతారని చెప్పేసి అంటున్నారు. ఇప్పటి వరకు విశాఖపట్నం పోర్టు చరిత్రలో చాలా బెర్తలు ప్రైవేట్ పరం చేశారు. ఓహెచ్ని ప్రైవేట్ పరం చేశారు. అలాగే పెట్టుబడి పెడతారన్నారు. ఏ పెట్టుబడిదారుడు ₹1 పెట్టలేదు. ఏం చేశారు? ఆ ల్యాండ్ని బ్యాంకులో తనఖా పెట్టి డబ్బులు తీసుకొచ్చి పెట్టారు. రేపు ఈ పెట్టుబడిదారుడు కూడా ఆ రకంగానే చేస్తాడు. అందుకే మేము అంటుంది, మా నిధులు ఉన్నాయి, రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి, 1000 కోట్లు. ఈరోజు లాభాలు వస్తూ ఉన్నాయి, దాని నుంచి పెట్టండి. నీకు నిజంగా చేత కాకపోతే చెప్పండి, మా పెన్షనర్స్ వర్కర్స్ అందరం తలా ₹1, ₹2 వేసి మీకు ఇస్తాం, ముష్టేస్తాం, అప్పుడైనా పెట్టండి. అంతే తప్ప వ్యాపారం చేయాలని చెప్తే కూరుకునేది లేదు. ఇప్పటికే నువ్వు చాలా మాటలు చెప్పావు. పక్కనే కళావాణి ఉంది, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే బాగా అభివృద్ధి చేస్తారన్నావు. ఏం చేసావు? అంతకుముందు మాకు 50,000 వచ్చేది, ఇప్పుడు 5 లక్షలు అయింది. అంటే రేపు వ్యాపారం, ఈరోజు ఆరోగ్యం కూడా రేపు వ్యాపారం చేయాలని చెప్పేసి ఆలోచన తప్ప ఇంకోటి ఏమి కాదు. అందుకే పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తామని నిన్న రాత్రి 6 గంటలకి టెండర్ కాపీలు పెట్టారు. ఏంటంత భయం మీకు? రాత్రి 6 గంటలు పెట్టడం ఏంటి? అంటే మీరు ఎంత భయపడుతున్నారో, ఎంత దొంగతనం చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఆ టెండర్ కాపీల్ని ఇప్పుడు దగ్ధం చేసాం. దగ్ధం ఒకటే కాదు, ఆ టెండర్ రద్దయ్యే వరకు ఈరోజు సిఐటి పోట్లాడుతుంది. ఇప్పటికే కార్మికులందరినీ కలుపుకొని వెళ్తున్నాం. కార్మిక సంఘాలు కలిసి రావాలని చెప్పి కోరుతున్నాం. లేదంటే విశాఖపట్నంలో ఉండే కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా ఆగట్టుంటారా మాగట్టుంటారా అని చెప్పేసి రేపు పిలవబోతున్నాం. ఆ రకంగా కార్మిక సంఘాలు అందరినీ ఐక్యంగా చేసి వాళ్ళందరూ మద్దతు తీసుకొని మా పోర్ట్ హాస్పిటల్ మాది, మోడీ గారు తాద్ది ముత్తాద్ది కాదు, వాళ్ళ సొంత ఆస్తి అయితే అమ్ముకోమనండి, ఇది మా ఆస్తి, ఇక్కడ మేము కాపాడుకుంటాం. మా పోర్ట్ హాస్పిటల్కి రక్షించుకునే వరకు కూడా మా పోరాటం కొనసాగుద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం.